రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ ను కాపు సద్భావన సంఘం తరపున మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసినట్లు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాస్ తెలిపారు. కాకినాడ సాలిపేటలో గల సివిల్ సప్లైస్ రాష్ట్ర చైర్మన్ తోట సుధీర్ నివాసంలో కాపు జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాపు జేఏసీ అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాస్ ఆధ్వర్యంలో కాపు సంఘ నాయకులు నిరంజన్ నాయుడు, బాజిపోయిన వెంకటేష్ నాయుడు, మిరియాల హైమావతి సాల్వా కప్పి ఫ్రూట్స్ బాస్కెట్ అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి జ్యోతి వీరకుమార్, సిద్ధు, నూకరాజు, కోమర్తి కోటేశ్వరరావు, కొప్పుశెట్టి శ్రీను, కొప్పుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గత 30 ఏళ్ళుగా అనేక సందర్భాల్లో కూడా కలిసి జరిగింది. ఎప్పుడూ హనుమంతరావు గారు కూడా ఎంపీ ఇవ్వాలని అప్పట్లో ఎన్టీ రామారావు కూడా అడగడం అన్నది మా అందరికీ తెలుసున్న విషయం. ఏదేమైనా కాకినాడ పట్టణంలో సుధీర్ గారికి చైర్మన్ రావడం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్ర రాష్ట్రానికి కూడా గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇందుకోసం అంటే ఒక నీతి నిజాయితీ అయిన నాయకుడు, అదేవిధంగా పెద్ద కుటుంబం నుంచి ఏ నిరాడంబంగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సుధీర్ గారు అని చెప్పి మేము అభినందిస్తూ, రాబోయే కాలంలో 5 సంవత్సరాల వరకు దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని కులాలకి కూడా న్యాయం చేసి వ్యక్తికి ఇచ్చారని మేము గర్విస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వారికి హృదయపూర్వక నమస్కారాలతోటి, కృతజ్ఞతలతోటి మరి మేము తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఎప్పుడూ వారి వెనకాల నుండి చేదోడు వాదరికి నుండి అన్నిటిలోని పాల్గొంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి కూడా ధన్యవాదాలు.